నమస్తే తల్లిదండ్రులు. మీ పిల్లలు ఇంటర్ తర్వాత సిఎస్ కానీ సిఎస్ కానీ సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కానీ చార్టర్డ్ అకౌంటెన్సీ ఆఫ్ ఇండియా సిఏ కానీ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా సిఎస్ కానీ అత్యుద్భుతమైనటువంటి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కోర్సులు అంటే విద్యారంగంలో ఇన్స్టిట్యూషనల్ కోర్సెస్ అంటారు. సిఏ కన్నా సిఎస్ తేలిక, కానీ జనాలందరూ సిఏ అని వెళ్తారు. అసలు సిఏ ఎందుకు పాస్ అవ్వరు, సిఎస్ ఎందుకు చదవాలో నేను మళ్ళీ మరొక వీడియో దీని తర్వాత మళ్ళీ చెప్తాను. ఇప్పుడు సిఏ చదవాలంటే అసలు మీ పిల్లడికి ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి? ఒకటి, మిమ్మల్ని మీరే ప్రయత్నించి చూసుకోండి. అబౌట్ మై ఫాదర్, అబౌట్ మై మదర్, అబౌట్ అవర్ నేషన్, అబౌట్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్, ఇలా అబౌట్ అవర్ నేషనల్ లీడర్స్. సొంతంగా 10 లైన్స్ ఈ టాపిక్స్ రాయగలిగితే వాడు సిఏ చదవడానికి పనికొస్తాడు. అవి రాయలేని వాడు సిఏ లాంటి కోర్సులు చదవలేడు. అతను ఎంపీసీ చదివినా, బైపీసీ చదివినా, సిఈసీ చదివినా, ఎంఈసీ చదివినా, అలాగే మినిమం మ్యాథమెటిక్స్ స్కిల్స్ ఉండాలి. పర్సంటేజ్లు, డిస్కౌంట్లు, ట్యాక్స్లు, ఆల్జిబ్రికల్ ఎక్స్ప్రెషన్స్ మీద అవగాహన ఉండాలి. అవి లేని విద్యార్థి స్టాటిస్టిక్స్ చేయలేడు, అకౌంట్స్ చేయలేడు, అబద్ధపు చదువులు. అదేవిధంగా ఒక విద్యార్థి స్కిల్ అంటే బుక్ ముందు కూర్చుంటే ఆలోచించే శక్తి ఉండాలి. అంటే 5-6 గంటలు 7-8 గంటలు తను పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో 10th కానీ ఇంటర్లో కానీ ఒక్కడే కూర్చొని చదువుకోగలిగిన నేపథ్యం ఉన్నప్పుడే సిఏ లాంటి కోర్సులు చేయడానికి అవకాశం ఉంటుంది. మరి మీ పిల్లల్లో ఆ స్కిల్స్ ఉన్నాయా లేవా అంటే ఇంగ్లీష్ అద్భుతమైన స్కిల్స్ ఉండాలి. అంటే మేక్ యువర్ ఓన్ సెంటెన్సెస్ డైరెక్ట్గా రాయాలి, కంటెంట్ డెవలప్ చేసుకోవాలి, మ్యాథమెటిక్స్ స్కిల్స్ ఉండాలి, బ్రెయిన్లో స్ట్రెంగ్త్ ఉండాలి, బుక్ ముందు కూర్చుంటే ఇదేంటి అని ఆలోచించే స్ట్రెంగ్త్ ఉండాలి. ఇవన్నీ మీ పిల్లల్లో లేవు అంటే మీరు ఎన్ని పెద్ద కాలేజీల్లో పెట్టినా, ఎంత రుద్దినా ఆ విద్యార్థులు సిఏ లాంటి కోర్సులు చేయలేరు. మా దగ్గర ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం ఉంది. ఇంటర్ తర్వాత ఎవరైనా సిఏ చేద్దాం అనుకుంటే దయచేసి మాకు చూపించండి. వాళ్ళని ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, కామర్స్ రంగాల్లో ఉన్న స్కిల్స్ని వాళ్ళకి తయారు చేసి ఆ సిఏ కోర్సు యొక్క అడ్వాంటేజ్ని నేను 1 month నుంచి 2 monthsలోనే నేను ఇవ్వగలను. అప్పుడు ఆ విద్యార్థి అదే కాలేజీ వాళ్ళకి స్వర్గంలా ఉంటాయి, లేకుంటే భయంకరమైన నరకం. కేవలం 4% మాత్రమే సిఏ పాస్ అవుతున్నారంటే గుర్తుపెట్టుకోండి. 134,000 మంది సిఏ ఫౌండేషన్ పాస్ అవుతుంటే కేవలం 5,000 మంది కూడా క్వాలిఫై కావట్లేదంటే ఎందుకు తప్పు ఎక్కడ జరుగుతుందో మీరు ఆలోచిస్తారని విశ్వసిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో వీడియోలు. అందరూ ఆ కోర్సులు చదవండి, ఈ కోర్సులు చదవండి అంటున్నారు. ఆ కోర్సులు ఎలా చదవాలి, ఎందుకు చదవాలి, ఎవరు చదవాలి? కొసాద్ ప్రసాద్ ఎడ్యుకేషన్కి ఒక సొల్యూషన్. నమ్మకంతో రండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్, మేక్ ఏ కామెంట్. నమస్తే.